నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఒక్క గెలుపు అభిమానులకు ఊపిరిపోసింది. ఒక్క గెలుపు ఒక కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చింది. ఒక్క గెలుపు ప్రత్యర్థుల్లో అభిప్రాయాన్ని మార్చింది. ఒకే ఒక్క గెలుపు ఓటమి దెబ్బను రుచి చూపింది. ఒక్క గెలుపు రాజకీయ ప్రత్యర్థులను ఎలా గౌరవించాలో నిలిపింది. ఒక్క గెలుపు అది ఎవరిదో తెలుసా? పవన్ కళ్యాణ్ది. అంతకు మించి జనసేనది. ఆ పార్టీ ఆవిర్భవించి 10 ఏళ్ళు అవుతున్నా సరైన విజయం దక్కలేదు. అందుకే ప్రత్యర్థుల అవమానాలకు, చిత్కారాలకు, తోలనాడే మాటలకు బాధితుడిగా మిగిలారు పవన్ కళ్యాణ్. అంతకు మించి బాధలు పడ్డారు జన సైనికులు. సాలిడ్ విజయంతో వీటన్నింటికి చెక్ చెప్పడమే కాదు, ప్రత్యర్థులకు సైతం సరికొత్త మెసేజ్ ఇవ్వగలిగారు పవన్. మెగా కుటుంబానికి పండగే. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం. విపరీతమైన స్టార్డమ్ ఆ కుటుంబం సొంతం. లక్షలాది మంది అభిమాన గణం ఉన్నా రాజకీయంగా రాణించలేకపోతున్నామన్న లోటు ఆ కుటుంబానికి వెంటాడుతూనే వస్తోంది. ప్రజారాజ్యం పార్టీ గుణపాఠాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. జనసేనకు 10 సంవత్సరాలుగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి. సంపూర్ణ విజయం దక్కించుకుంది జనసేన పార్టీ. కూటమి విజయంలో పవన్ కీలక పాత్ర పోషించారు. మెగా కుటుంబం ఆకాంక్ష ఎట్టకేలకు తీరింది. పొలిటికల్ కెరియర్ విషయంలో ఇన్ని రోజులు ఎదురైన అపవాదు తొలగిపోయింది. ఆ విమర్శలకు చెక్. ఇక గత 10 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. నోరు తెరిస్తే ప్యాకేజీ, దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్లు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు పవన్. అసలు పవన్ ను నాయకుడంటే ఒప్పుకునే స్థితిలో వైసీపీ నేతలు ఉండేవారు కాదు. పవన్ పేరు ఎత్తితే చాలు విరుచుకు పడిపోయేవారు. జగన్ సహా వైసీపీ నేతలంతా వ్యక్తిగత విమర్శలు చేసేవారు. కానీ తాజాగా జనసేన సృష్టించిన ప్రపంచంతో వారి నోటి మాట రావడం లేదు. పైగా స్వరం కూడా మార్చేశారు. ఇన్ని రోజులు పవన్ ను పేరు పెట్టకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని పిలిచే జగన్ సైతం పవన్ కళ్యాణ్ అంటూ పేరు పెట్టి సంబోధిస్తున్నారు. ఇక వైసీపీ నేతలైతే గౌరవ భావంతో మాట్లాడుతున్నారు. అనవసరంగా పవన్ ను గెలికి తప్పు చేశామని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అయితే పవన్ చరిష్మను కొత్తగా కొనియాడడం ప్రారంభించారు. పవన్ వల్లే టీడీపీ నేతలు గెలిచారని, కూటమి అధికారంలోకి వచ్చిందని, పవన్ విగ్రహం కట్టి టీడీపీ నేతలు పూజించినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. ఇక గతంలో ఇదే భరత్ పవన్ ను నాయకుడిగా కూడా ఒప్పుకునేవారు కాదు. ఇలా అందరూ పశ్చాత్తాపడేలా విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ నిజంగా గ్రేట్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.